హాయ్ అందరికీ. వెల్కమ్ టు అవర్ న్యూ యూట్యూబ్ ఛానల్. హాయ్ అందరికీ. ఈరోజు వీడియోలో మనం చపాతీ, అలాగే చపాతీకి సైడ్ డిష్‌గా ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా చపాతీ పిండి ఎలా కలుపుకోవాలో చూద్దాము. దీనికోసం ముందుగా గోధుమ పిండి ఒక బౌల్‌లో తీసుకోండి. ఇలా నేను చెప్పిన విధంగా మీరు చపాతీ పిండి కలుపుకుంటే చాలా సాఫ్ట్‌గా వస్తాయి చపాతీలు. ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి తర్వాత నేను ఇదే వీడియోలో మీకు 3 రకాలుగా మనం చపాతీ ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను. మీరు అది చూసిన తర్వాత మీరు ఎలా చపాతీ చేసుకుంటారో కూడా నాకు కమెంట్‌లో చెప్పండి వీడియో చూసిన తర్వాత. కొద్దిగా ఆయిల్ ఏసుకోవాలి. ఒక 2, 3 స్పూన్ల ఆయిల్ ఏసుకోండి. మీరు తీసుకున్న చపాతీ పిండి ఎంత క్వాంటిటీలో తీసుకుంటున్నారో దాన్ని బట్టి ఆయిల్ 1 లేదా 3 స్పూన్ల వరకు ఏసుకోవచ్చు. తర్వాత కొద్దిగా నూనె, కొంచెం చక్కెర ఏసుకోండి. చక్కెర అనేది 1 స్పూను లేదా హాఫ్ స్పూన్ అయినా ఏసుకున్నారంటే చపాతీలు చాలా సాఫ్ట్‌గా వస్తాయి. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు. పిండికి సరిపడంత ఉప్పు, ఇంకా నీళ్ళు పోసుకొని కొంచెం కొంచెంగా మనం పిండిని కలుపుకోవాలి. కొద్దిగా ముద్దగా అయిన తర్వాత పక్కన పెట్టుకొని మళ్ళీ పొడిగా ఉన్న దాని మీద కొద్దిగా నీళ్లు చల్లుకుంటూ కలపాలి. ఎక్కువగా నీళ్లు పోసారంటే పిండి బాగా పలచగా అయిపోతుంది. ఇది వీడియోలో నేను చూపిస్తాను ఎలా కలపాలి అన్నది. ఎవరైతే ఫస్ట్ టైం చపాతీ ట్రై చేస్తున్నారో అలాంటి వాళ్ళు ఇలా కొద్దిగా ముద్దగా అయిన తర్వాత కొంచెం వేరే ప్లేట్లో పెట్టుకొని ఇంకా కొంచెం పొడిగా ఉన్న దాంట్లో కొద్దిగా నీళ్లు చల్లుకుంటూ కలిపి మళ్ళీ ఆ పక్కన ఏదైతే పెట్టుకున్నారో దాన్ని దీంట్లో పెట్టుకోండి. మామూలుగా రెగ్యులర్గా చేసే వాళ్ళకైతే తెలుస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే నేను కొద్దిగా పక్కన పెట్టుకొని ఇంకా కొంచెం పొడి పిండి ఏదైతే నా బౌల్లో ఉందో దాని మీద కొన్ని నీళ్లు చల్లుకొని మళ్ళీ ముద్దగా చేసుకొని అన్నింటినీ కలిపేస్తాను లాస్ట్కి. మీరు చూస్తున్నట్లయితే నేను కొద్దిగా మళ్ళీ అయిన తర్వాత దాన్ని పక్కన పెట్టి మిగిలిన పొడి పిండి ఏదైతే ఉందో దాని మీద కొన్ని నీళ్లు చల్లుకుంటున్నాను. నీళ్లు పోయకూడదు. నీళ్లు పోస్తే ఎక్కువ పలచగా అయిపోతుంది. అప్పుడు చపాతీ చేయడానికి కష్టంగా ఉంటుంది. చూసారా, పైనంతా నేను బాగా పిండిలాగా అయిన దాన్ని పక్కన పెట్టుకొని పొడిగా ఉన్న దాని మీద కొద్దిగా నీళ్లు చల్లుకొని మళ్ళీ పిండిలాగా చేసుకుంటున్నాను. తర్వాత లాస్ట్ అంతా ఒక్కసారిగా మొత్తం కలుపుకోండి. తర్వాత మొత్తం చుట్టూరా గిన్నెకున్న దాన్ని కూడా మీరు ఇదే పిండితో ఇలా తిప్పుకుంటూ మొత్తం పిండిని దాన్ని కలిపేసుకోండి. కలిపేసిన తర్వాత దీని పైన ఒక జస్ట్ హాఫ్ స్పూన్ నూనె వేసి మొత్తం పిండిని అంతగా కలిపి తడి బట్టని బాగా నీళ్ళంతా పిండేసిన బట్టని దాని మీద ఉంచి ఒక 15 నిమిషాలు పక్కన ఉంచుకోండి. అలా పక్కన ఉంచుకొని ఇలా 15 నిమిషాలు మనం ఆ తడి బట్ట పెట్టడం వల్ల చపాతీలు అన్నవి కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి. కొందరు ప్లాస్టిక్ కవర్ వాడతారు, కొందరు తడి బట్టని బాగా పిండేసి వాడతారు. ఏదైనా చేయొచ్చు, కానీ వెంటనే చేయకండి. ఒక 15 నిమిషాలు పిండిని పక్కన ఉంచుకోండి. ఒకసారి ఆయిల్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలపండి. పిండి మొత్తం కలిసేలాగా కలిపిన తర్వాత మనం తడి బట్ట వేసుకొని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనం చపాతీ పిండి కలిపేసాము. దీన్ని కొద్దిసేపు నానడానికి 15 నిమిషాలు పక్కన ఉంచేద్దాము. ఈలోపు మనము దానికోసం కావాల్సిన చపాతీ ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. దీనికోసం ముందుగా ఒక 2 ఆనియన్స్ తీసుకోండి. నేనైతే ఇక్కడ 4 ఎగ్స్ తీసుకుంటున్నాను. సో దానికోసం 2 ఆనియన్స్ తీసుకున్నాను. ఆనియన్స్ బాగా పొడిగా కట్ చేసుకోండి.
4 ఎగ్స్ తీసుకున్నాను, 2 ఆనియన్స్ తీసుకున్నాను, అలాగే 2 టమాటో తీసుకున్నాను. టమాటోని మీరు కట్ చేసేయకుండా ఇలా మిక్సీలో ఒక ప్యూరీ లాగా చేసుకొని ఎగ్ కర్రీలో వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంది. తర్వాత 4 ఎగ్స్ని సపరేట్గా ఒక గిన్నెలో మనం ముందే కలిపి పెట్టుకుందాము. మీరు ఎగ్ని అప్పుడే కడాయిలో వేస్తే అది సరిగా కలవదు. సో మీరు ముందే ఇలా బీట్ చేసి పెట్టుకోండి ఎగ్స్ని. ఎగ్ని మనం బీట్ చేసుకోవడానికి పగలగొట్టినప్పుడు ఒక్కొక్కసారి మనకి షెల్ అన్నది దాంట్లో పడుతుంది. షెల్ పడినప్పుడు మీరు ఇలా ఎగ్తోనే తీయచ్చు. స్పూన్తో తీస్తే కూడా మనకు ఒక్కొక్కసారి కష్టంగా ఉంటుంది, చేత్తో కూడా తీయలేము. ఇలా ఎగ్తో తీసేయచ్చు. 4 ఎగ్స్ తీసుకున్నాను నేను. ఆ 4 ఎగ్స్ని బీట్ చేసుకుంటున్నాను. ఎగ్స్ని బీట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక కడాయి తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. 3 లేదా 4 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోండి. జీలకర్ర ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని ఇందులో వేసి బాగా ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అవ్వాలంటే మనం ముందుగా ఉప్పు యాడ్ చేసుకోవాలి. సో మనం ఇప్పుడు ఉప్పు యాడ్ చేసుకుందాం ఇందులోకి. ఇలా బాగా కొద్దిగా బ్రౌన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకుందాం పచ్చివాసన పోయే వరకు. తర్వాత ముందుగా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా ప్యూరీ చేసుకున్న టమాటోని మనం దీంట్లో యాడ్ చేసి కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత మసాలాలు యాడ్ చేద్దాం. ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం కొంచెం పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అలాగే కొద్దిగా మిరియాల పొడి వేసుకోండి. కొంచెం గరం మసాలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఎవరికైతే కొద్దిగా గ్రేవీ లాగా కావాలి అనుకుంటారో కర్రీ, ఇప్పుడు ఈ టైంలో మనం కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకున్నామంటే కొంచెం గ్రేవీగా వస్తుంది. కానీ నేను ఇందులో గ్రేవీగా కాకుండా కొంచెం డ్రై ఫ్రై లాగా చేస్తున్నాను చపాతీలో కాబట్టి, సో నేను వాటర్ ఏమీ యాడ్ చేయకుండా చేస్తున్నాను. ఇది కొంచెం బాగా ఫ్రై అయ్యి సైడ్గా ఆయిల్ అంతా బయటకు వచ్చినప్పుడు మనం ఒక గిన్నెలోకి మార్చుకుందాం ఈ మసాలాని. ఇలా కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసుకుందాం. ఇదే కడాయిలో మనం ముందుగా బీట్ చేసుకున్న ఎగ్స్ని వేసి బాగా పొడిగా ఫ్రై చేసుకుందాం. మీరు ఇదే మసాలాలో ఎగ్స్ కొట్టేస్తే సరిగా ఎగ్స్ అన్నవి మసాలాలో కలవదు. కాబట్టి మనం ముందుగా ఎగ్ని సపరేట్గా ఫ్రై చేసి తర్వాత మసాలాని ఎగ్లో యాడ్ చేసామంటే బాగా మొత్తం కలిసి బాగా ఫ్రై అవుతుంది, బాగా టేస్ట్ కూడా బాగుంటుంది. ఎగ్ని మనం ఇలా పొడిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు మనం ఏమి ఉప్పుని యాడ్ చేయాల్సిన పని లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం మసాలాలో ఉప్పుని వేసుకున్నాము, అది సరిపోతుంది. ఆ మసాలాలో ఉన్న ఉప్పే ఈ ఎగ్ కూడా సరిపోతుంది. ఇలా కొద్దిగా ఎగ్ ఫ్రై అయిన తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న మసాలా ఇందులో వేసి మొత్తం కలపండి. మసాలా అంతా ఎగ్ పట్టే వరకు కలిపి తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవచ్చు. అంతే, ఎగ్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం చపాతీ ఎలా చేయాలో చూద్దాం. నేను ముందుగా వీడియోలో చెప్పినట్లు 3 రకాలుగా చపాతీ ఎలా చేయాలో నేను చూపిస్తాను.
ఇందులో మొదటి రకం. ఇప్పుడు మొత్తం పిండిలో సగం పిండిని నేను తీసుకుంటున్నాను. సగం పిండిని తీసుకొని మొత్తం చపాతీలాగా దొల్లించుకుంటాను. దానికంటే ముందు మీరు పిండిని ఎప్పుడైతే తీస్తారో తీసిన తర్వాత బాగా మళ్ళీ ఒకసారి కలపండి, మొత్తం కలిసేలాగా. బాగా కలిపిన తర్వాత సగం పిండిని తీసుకున్నాను నేను. సగం పిండిని తీసుకొని కొద్దిగా పొడి పౌడర్ వేసుకొని ఇట్లా బాగా చపాతీలాగా, పెద్ద చపాతీలాగా దొల్లించుకుంటున్నాను. ఇలా సగం పిండిని మనం ఇలా పెద్ద చపాతీలాగా చేసుకున్నాం. మరి ఎక్కువ మందంగా లేకుండా, ఎక్కువ పలుచగా లేకుండా ఈవెన్గా మొత్తం ఒకటేలాగా వచ్చేలాగా దొల్లించుకున్న తర్వాత దీని మీద 1 స్పూన్ ఆయిల్ మొత్తంగా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం స్లైసెస్గా కట్ చేసుకుందాం. ఇట్లా పీసెస్గా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క పీస్ని మనం రౌండ్గా రోల్ చేసి పక్కన ఉంచుకోవాలి. మీరు ఇలా వీడియోలో చూస్తున్నట్లు ఒక్కొక్క దాన్ని ఇలా మనం రోల్ చేసి పక్కన ఉంచుకుందాం. ఇంకా డైరెక్ట్గా దీన్ని దొర్లిచ్చి హీట్ అయిన ప్యాన్లో వేస్తే చపాతీ అంతే. ఇది ఒక రకంగా చేస్తారు. ఇలా చేస్తే చపాతీ అనేవి చాలా పల్చగా వస్తాయి, మందంగా రావు ఇలా చేయడం వల్ల. అన్నీ చేసి ఒక గిన్నెలో పెట్టి మూత పెట్టండి, లేదంటే గాలిపోయి గట్టిగా అయిపోతాయి. ఎండిపోయితే మళ్ళీ మనకు దొల్లించడానికి కష్టంగా ఉంటుంది. ఇలా మధ్యలో మనం ఆయిల్ స్ప్రెడ్ చేసాం కాబట్టి ఇప్పుడు మనకి చపాతీ దొల్లించేటప్పుడు చాలా ఈజీగా దొల్లించగలుగుతాము. గట్టిగా ఉండదు, పిండి అన్నది చాలా మెత్తగా ఉంటుంది. అంతే, డైరెక్ట్గా మనం హీట్ అయిన ప్యాన్ మీద వేసి చపాతీని ఇటు అటు ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసి. చపాతీ చూసారా చాలా పలుచగా వస్తుంది. ఇది మనం ఎలా అయితే పుల్కాలు మనకి లావుగా పొంగుతాయో అలా పొంగు కూడా వస్తుంది చపాతీ. ఇలా చేయడం వల్ల చపాతీ చాలా పలుచగా ఉంటుంది. రెండు వైపులా ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలో వేసి మూతేసి పెట్టండి. మూతేసేటప్పుడు కూడా మొత్తంగా మూతేసారంటే చపాతీ ఆవిరికి చపాతీలు మెత్తగా అవుతాయి. కాబట్టి కొద్దిగా గ్యాప్ పెట్టి మూతేసి పెట్టుకోండి. ఇది ఇంకో రకం. ఇంకా సగం పిండితో ఇంకా 2 రకాలు ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇంకా సగం పిండిని నేను ఇలా చిన్న చిన్న ముద్దలుగా చేసుకుంటున్నాను. ఇలా చేసుకొని కొందరు డైరెక్ట్గా అలాగే దొల్లించేసి కాలుస్తారు. అలా చేయడం వల్ల నూనె ఏం అప్లై చేయట్లేదు కాబట్టి దొల్లించేటప్పుడు కొంచెం గట్టిగా ఉంటుంది, చపాతీ కూడా కొద్దిగా మందంగా వస్తుంది. ఇలా డైరెక్ట్గా తీసుకొని ఇంకా దొల్లించేసి కాలుస్తారు. ఇది ఇంకో రకం చపాతీ. కొంచెం దొల్లించడం ఇప్పుడే మనకి తేడా తెలుస్తుంది, కొంచెం కష్టంగా ఉంటుంది. అదే మనం ఫస్ట్ రకంలో చేసినప్పుడు చపాతీ దొల్లించేది అనేది ఈజీగా అయిపోతుంది. ఎందుకంటే మనం పెద్దగా స్ప్రెడ్ చేసుకున్నప్పుడు ఆయిల్ అప్లై చేసాం కాబట్టి చపాతీ మెత్తగా ఉంటుంది. అప్పుడు మూడో రకం చపాతీ. ఇందులో కొద్దిగా ఒక ముద్దను తీసుకొని కొంచెం చపాతీ లాగా దొల్లించి, మరీ పెద్దగా కాకుండా చిన్నదిగా కొంచెం పెద్ద దొల్లించి దాని మీద మళ్ళీ నూనె అప్లై చేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ నూనె అప్లై చేసుకొని దీన్ని మనం షేప్స్ లాగా
మర్చుకోవచ్చు. ట్రయాంగిల్ షేప్ కానీ, స్క్వేర్ షేప్ కానీ, సర్కిల్ షేప్ కానీ ఏ షేప్ అయినా మర్చుకోవచ్చు. అది ఎలా మర్చుకోవాలో నేను చూపిస్తాను. పిల్లలు అన్న వాళ్ళు అడుగుతారు, ఈ చపాతీ చేయడం వల్ల నాకు ట్రయాంగిల్ షేప్ కావాలి, నాకు స్క్వేర్ షేప్ కావాలి, నాకు సర్కిల్ షేప్ కావాలి అని. ఇప్పుడు నేను ఎలా అయితే ఫోల్డ్ చేస్తున్నానో అలా చేస్తే మనకి ట్రయాంగిల్ షేప్ చపాతీ వస్తుంది. మనం చాలా వరకు హోటల్స్లో చూస్తాం ఇలాంటి టైప్ చపాతీస్. అలా కొద్దిగా నూనె అప్లై చేసి దీన్ని ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసి మళ్ళీ పెద్దగా మనం చపాతీ లాగా దొల్లించుకోవాలి. అంతే, ఇది ఒక ట్రయాంగిల్ షేప్లో వస్తుంది. ఇది లేయర్స్ లాగా వస్తుంది, ఎందుకంటే మనం ఫోల్డ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇంకోటి స్క్వేర్ షేప్లో ఎలా చేయాలో చూపిస్తాను. సేమ్ ఒక చిన్న ముద్దను తీసుకొని చపాతీలాగా దొల్లించి దాని మీద ఆయిల్ స్ప్రెడ్ చేసి మనం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇటు అటు ఫోల్డ్ చేసి హాఫ్కి ఫోల్డ్ చేసుకున్నామంటే ఇది స్క్వేర్ షేప్లో వస్తుంది చపాతీ మనకి. దీన్ని మళ్ళీ మనం దొల్లించేసుకుంటే ఇది ఒక స్క్వేర్ షేప్లో వచ్చేస్తుంది. చూసారా, మనం ఇలా చేయడం వల్ల లేయర్స్ లాగా వస్తుంది మనకి చపాతీ. ఇప్పుడు సర్కిల్ లాగా ఎలా చేయాలో చూపిస్తాను రౌండ్గా. దీనికి కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇలా రౌండ్గా రోల్ చేసుకొని దొల్లించామంటే మనకు రౌండ్ షేప్లో వస్తుంది చపాతీ. అంతే, 3 రకాలుగా మనం చపాతీ ఎలా చేసుకోవాలో చూపించాను ఇది వీడియోలో. మీరు ఏ రకంగా చపాతీ చేసుకుంటారో నాకు కామెంట్ రూపంలో చెప్పండి వీడియో చూసిన తర్వాత. అలా చపాతీ ఎంత సాఫ్ట్గా వస్తుందో మనం ఒక్క ఫింగర్తో అయినా కూడా తీసేయచ్చు. ఎందుకంటే మనం కలుపుకున్న చపాతీ పిండి విధానం అలాగే మనం చేసుకున్న చపాతీలు కూడా. మీరు ఈ చపాతీలు ట్రై చేసి చెప్పండి. అంతే, మన ఇంట్రడక్షన్లో చెప్పినట్టు 3 రకాలుగా చపాతీ ఎలా చేసుకోవాలో రెడీ విత్ ఎగ్ కర్రీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.